మిరపకాయ బజ్జీలకు కావాల్సిన పదార్థాలు: శనగపిండి, అల్లం ఎల్లిగడ్డ, కారము, పసుపు, ఉప్పు, మిరపకాయలు, సోడా, వాటరు, ఆయిల్. చేసుకునే విధానం: అల్లం ఎల్లిగడ్డ, కారము, పసుపు, ఉప్పు, వంట సోడా, ఆయిల్, వాటర్. అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఉండలు ఉండకుండా ఇట్లా లూజ్గా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి, ఉండలు ఉండొద్దు. తొడిమెలు తీసుకోవాలి. ఇట్లా తొడిమెలు తీసేసుకొని ఈ కొనలు కట్ చేసుకోవాలి. కొనలు కట్ చేసుకొని దానికి ఇట్లా పొడుగ్గా కాటు పెట్టుకోవాలి. స్టవ్ ముట్టించుకోవాలి. కడాయి పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. నూనె పోసుకోవాలి. కడాయి పెట్టి నూనె పోసేయాలి. ఒక 2 నిమిషాలు ఆగాలి, ఆయిల్ వేడెక్కే వరకు. నూనె వేడెక్కినాక పిండిలో అద్దుకున్న మిరపకాయలు నూనెలో వేసేయాలి. కొంచెం కాలినాక తిప్పేసుకోవాలి. రెండు సైడ్ల మంచిగా కాలాలి. ఎర్ర గాలినాక తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఆయిల్ అంతా పోయేదాకా కొంచెం కడాయిలోనే పట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు నూనెలో డీప్ ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటాయి. ఇవి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ కట్ చేసినట్లల్లో ఉల్లిగడ్డ, కొత్తిమీర పెట్టుకోవాలి. కొత్తిమీర, ఉల్లిగడ్డ, వేయించిన పల్లీలు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.